భగవద్గీత గీతా మకరందం 24వ శ్లోకం. యత్ కామే పునా కర్మ సాహంకారేణ నాపునం క్రియతే బహుళాయాసం తద్రాజసముద్భావతం. ఫలాపేక్ష గలవాని చేతను మరియు అహంకారంతో కూడిన వాని చేతను అధికముగా ప్రయాసకరము కర్మ మీది చేయబడుతున్నదో అది రాజస కర్మ అని చెప్పబడుతున్నది. పలాసప్రేక్ష అహంకారంతో కూడి చేయబడు కర్మ రాజకర్మ. చెప్పుట వలన రాజకర్మల అత్యంత ప్రయాసతో కూడిన కార్యములు చేయుచున్నదని తెలియచున్నది. అయని అహంకారము ఫలాపేక్షను దోహదముతో కూడి ఉన్నది. అహంకారమే బంధము, కర్తృత్వమే బంధము, ఫలాపేక్షయే బంధము. విజ్ఞుడట్టి రాజస కర్మల దూరికి సాత్విక కర్మల నిష్కబుద్ధితో ఆచరించమనెను. తర్వాత రాజసకర్మ ఫలాపేక్షతో అహంకారంతో కూడి ఆచరించబడినది, అధిక ప్రయాసతో కూడినది. అనుబద్ధం క్షయం హింసా మానపేక్ష చ పౌరుషం మోహాదార్భ్యతే కర్మ యత్తతా ముస ముచ్యతే. తాను కర్మ చేత మున్ముందు కలగబో దుఃఖాదులను నాశనము తన యొక్క ఇతరుల యొక్క శరీరద్దులను బాధను సామర్థ్యమును ఆలోచించి అవివేకమును ప్రారంభించబడు కర్మము తామస కర్మమని చెప్పబడుతున్నది. మరియు సామాన్యముగా భగవద్దిగ్వలకు స్వార్థన కొరకు గావించు దృశ్యము విషయ సంపాదన కర్మములన్నీ రాజస తామస క్రియల కిందకే వచ్చును. తాను చేయు కర్మలు మున్ముందు కలగజేయబోయే దుఃఖములకు నాశనము తన యొక్క ఇతరుల యొక్క శరీరాదులకు బాధను తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకముతో ప్రారంభించబడు కర్మను తామస కర్మమని చెప్పబడుతున్నది. తామస క్రియల్లో మూల కారణం అవివేకము, అజ్ఞానము అటువంటివి స్పష్టమవుతున్నది. కాబట్టి సంపాదించుట తామస కర్మను త్యజించి సంస్కరించుకున్న